కొత్తగా అభివృద్ధి చేసిన నగర వనాలు, ఎకో పార్కులు, ఎకో టూరిజం ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారసత్వం కేవలం కట్టడాలు కాదు, సంరక్షించిన ప్రకృతి అని వ్యాఖ్య. కృష్ణా డెల్టా రైతాంగానికి సాగునీరు విడుదల. తూర్పు, పశ్చిమ కాలువలకు 3,200 క్యూసెక్లను అధికారికంగా విడుదల చేసిన కలెక్టర్ లక్ష్మీష. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను అందజేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం కుల, మతాల ఆధారంగా విభజన రాజకీయాలు చేస్తుందని విమర్శ. సర్ ప్రక్రియ గడువును పొడిగించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్. ఓటర్ల ప్రత్యేక సవరణలో దరఖాస్తులు పూర్తి చేయటం అధికారుల వల్లే, కాకపోతే సామాన్యులు ఎలా చేయగలిగారంటూ ప్రశ్న.